హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ ఎస్జే. సో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా స్టార్ట్ చేయాలి, వాటికి కొన్ని అప్రోచెస్ అయితే ఉన్నాయి. సో అప్రోచెస్ ని మనం ఎలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ కి డిఫరెన్స్ కూడా అయితే మనం దీంట్లో చూద్దాం. ఎందుకంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో ఈ వీడియోలో అయితే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు అని చెప్పేసి అయితే నమ్ముతున్నాను. సో ఇవి స్కిప్ చేయకండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ అని ఎందుకు టైటిల్ పెట్టాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీనే తీసుకుందామండి. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు నా థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ అట్ ద ఏజ్ ఆఫ్ 20లో నాకు ఎంబీఏ చదువుతున్న ఫైనల్ ఇయర్ ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండేవాళ్ళు. సో వాళ్ళైతే ఆ ఏజ్ లోనే వాళ్ళ పేరెంట్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు కాదనమాట. నాకు ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఎలా హెల్ప్ఫుల్ అయింది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు డెఫినెట్ గా యూజ్ అయితే అట్లీస్ట్ 0.0001% వాల్యూ యాడ్ చేసినా సరే మీ లైఫ్ లో, నాకైనా ఏదైతే 100% సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుందండి. సో ఒకసారి అయితే మనం చూసేద్దాం. సో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, మన పేరెంట్స్ ఏంటంటే 500 to 1000 రూపీస్ పాకెట్ మనీ అయితే మనకి ఇస్తూ ఉంటారు. సో భయ్యా మనకి ఇచ్చేది 500,000 రూపీస్, వాటిని మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ చేస్తాము, మనకు ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పేసి అనుకోవచ్చు. సో దీనికోసమే నేనైతే ఆల్రెడీ క్యాష్ బ్యాక్స్ ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే ప్రీవియస్ గా చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేయండి. సో మీకైతే ఒక ఐడియా వస్తుంది ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ఎర్న్ చేసిన వాటిని ఎర్లీగా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి మన లైఫ్ లో దాని గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంత్లీ 500 to 1000 రూపీస్ నాకైతే పాకెట్ మనీ వస్తుంది. సో రిమైనింగ్ సోర్సెస్ నుంచి వచ్చే మనీ అయితే నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ సరిపోతుంది. సో ఈ 500 to 1000 రూపీస్ అనేది సేవింగ్స్ అకౌంట్ లో ఉంచారంటే మాత్రం మీకు 3 to 5% ఇంట్రెస్ట్ రేట్ అనేది మాత్రమే జనరేట్ అవుతుంది. ఇంకా సమ్ బ్యాంక్స్ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా 1% ఆర్ 2% వరకు అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా కాకుండా మనం ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ చేసామంటే మాత్రం ఇది ఎంత అమౌంట్ అవుతుందని చెప్పేసి మీరు గెస్ కూడా చేయలేరు. సో నేనైతే ఒక 1000 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకునే చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయితే 20 years కే స్టార్ట్ అయింది అనుకుందాం. అండ్ అందర్ పర్సన్ రియలైజ్ అయ్యి తనకు జాబ్ వచ్చేసి అంత అయిపోయాక 30 years కే స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో ఇద్దరికి 45 years కే ఎర్లీ రిటైర్మెంట్ అవ్వాలని అయితే ఉంది. సో ఇప్పుడు ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ వల్ల యూజ్ అయితే ఏందో చెప్తాను. ఆ 1000 రూపీస్ నేను ఇన్వెస్ట్ అయితే చేయాలనుకున్నాను. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దీనికైతే కొన్ని వేస్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి నా కాలేజ్ ఫైనల్ ఇయర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. సో మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎస్ఐపి ప్లాన్ చూస్ చేసుకొని, ఎస్ఐపి మీన్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి, చూస్ చేసుకొని మనం మంత్లీ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయగలిగామంటే ఒక కరెక్ట్ ఫండ్ మీద. XIRR అనేది ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తారు. అండ్ యాన్యువల్ రేట్ ఇది ఎవ్రీ ఇయర్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక మంచి ఫండ్ చూస్ చేసుకున్నాము అంటే 15 to 25% వరకు అయితే మనకి గెయిన్ అనేది అయితే ఉంటుంది ఫండ్స్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సన్ ఏ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది అట్ ద ఏజ్ ఆఫ్ 20 years కే స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే తను 45 years కి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎవ్రీ మంత్ నేను ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి ఇలాగే ఒక 30 years కంటిన్యూ చేశాను అంటే, సో అట్ ద ఏజ్ ఆఫ్ 50కి నాకైతే ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఒకసారి అయితే యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్స్ మనం అయితే చూసుకుందాం. సో నేనైతే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి ఒక 15% తీసుకుంటున్నాను లోలో. ఎందుకంటే ప్రెసెంట్ నా ఫండ్స్ చూసుకున్నామంటే, సో ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్స్ లో ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నా. ఇది మంత్లీ 1000 రూపీస్ అయితే లాస్ట్ 3 years నుంచి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో దీనికంటే ఓల్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, బట్ ఇదైతే ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కరెంట్ యాన్యువల్ రిటర్న్ అయితే 20+% అయితే ఉంది. అండ్ ఇక్కడ టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే 37%, విచ్ మీన్స్ నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఆల్రెడీ నాకు 40% అయితే రిటర్న్ బ్యాక్ వచ్చేసింది. మనం జస్ట్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం 40% అయితే 3 years లోనే గెయిన్ చేసాము. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది లాంగ్ రన్ లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పేస్తా. సో ఇక్కడ నాకు 20 to 25% రిటర్న్ అయితే ఉంటుంది. సో నేనైతే 15% రేట్నే తీసుకుంటున్నాను. అండ్ నేనైతే ఈ డ్యూరేషన్ వచ్చేసరికి ఒక 30 years కి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎర్లీ రిటైర్మెంట్ అనేది కావాలి కాబట్టి నేను జస్ట్ ఒక 1000 రూపీస్ తోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇది మీ ఎర్నింగ్స్, మీ సేవింగ్స్ ని బేస్ చేసుకొని కూడా మీరైతే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను రికరింగ్ చూజ్ చేస్తున్నానండి. సో రికరింగ్ లో 30 years కి ఎంత అవుతుందంటే మీరు గెస్ చేయండి. సో నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి 3,60,000 అండి 30 years లో. ఓకే, 30 years లో జస్ట్ 3,60,000 రూపీస్. మంత్లీ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నా టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇది. సో నా టోటల్ ఇంట్రెస్ట్ ఎంతో గెస్ చేయగలరా? నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అనుకుంటున్నారా? లేదా డబుల్, ట్రిపుల్,
సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఇంట్రెస్ట్ వరకే వచ్చేసరికి 63,55,413. ఇది నేనేదో గాల్లో లెక్కలేసేసి చెప్తుంది కాదండి, సో విత్ ప్రూఫ్స్తో చెప్తున్నాను చూడండి. సో ఇది జస్ట్ 15% వేసుకుంటేనే ఇంకా 20% వరకు ఈ ఫండ్ అనేది పర్ఫామ్ చేసింది అంటే మీరు బిలీవ్ చేయరు అంతే. సో 2 crores ప్లస్ అయితే మీ అమౌంట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది అండ్ మీ ఇన్వెస్టెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్ 100x. సో మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూకి అండ్ మీ టోటల్ గెయినింగ్ అయితే ఇంటూ 100x అయితే మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్లేషన్ అనేది డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో మీరు బ్యాంక్స్లో మీ అమౌంట్ నుంచినట్లయితే సో ఆ ఇన్ఫ్లేషన్కి మీరు మీ సేవింగ్స్ అనేవి మొత్తం అయితే పెట్టేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీరు నేర్చుకోగలిగేది ఏంటంటే ఇక్కడ ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పాను కదా, సో మీరైతే ఒక డెడికేటెడ్ ఇన్వెస్టర్ లాగా కన్వర్ట్ అవుతారండి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఈ 1000 రూపీస్ నేను పెడితే ఏంది పెట్టకపోతే ఏంది, నా సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయంటే నేను ఏదో ఒక రోజు యూజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. మనకి లైఫ్లో ఎమర్జెన్సీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయండి. లైక్ నేను ఏమన్నా బట్టలు కొనుక్కోవాలి, సో నేను వెళ్ళేది ఏంది సేవింగ్స్ అకౌంట్కే వెళ్ళిపోతాను. సో ఆ 1000 రూపీస్ పెట్టే పర్చేజ్ చేసేస్తాను, నెక్స్ట్ మంత్ ఖాళీ. సో ఇలా కాకుండా ఆ 1000 రూపీస్ అనేవి మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, సో చూసారు కదా ఎగ్జాంపుల్, జస్ట్ 1000 రూపీస్తో ఒక 30 years చెప్తేనే మనం 2 crores ఏం చేయగలుగుతున్నాం. ఇన్ కేస్ ఇమాజిన్ జస్ట్ మీరు మీ ఫండ్ బాగా పర్ఫామ్ చేసి అట్లీస్ట్ ఒక 15% పర్ఫామ్ చేసినా సరే మీకు 60 lakhs అమౌంట్ వరకు అయితే వస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ 1000 రూపీస్. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఫండ్ అనేది పర్ఫామే చేయలేదు అనుకోండి, సో మీ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది కదా, ఆ 1000 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ వేస్ట్ చేయడం వల్ల మీకు టోటల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు ఉండే 0. అదే ఆ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు 30 years కాదు ఒక 5 years ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో 5 yearsకి 1000 రూపీస్ కింద అంటే పర్ ఇయర్కి 12,000 రూపీస్ అండ్ 5 yearsకి 60,000 రూపీస్ క్యాపిటల్ అయితే మీకు ఉంటుంది. అండ్ తక్కువలో తక్కువ వేసుకున్న 40,000 రూపీస్ అయితే బెనిఫిట్ ఉంటుంది. సో టోటల్ ఇన్వెస్టెడ్ వాల్యూ వచ్చేసి మీకు 1 lakh వరకు అయితే వచ్చేస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. సో ఇలా మీ పోర్ట్ఫోలియో అనేది 5 yearsకి ఒక 1 lakh వరకు 1000 రూపీస్తో గెయిన్ చేయగలిగితే సో మీ మైండ్ సెట్ అనేది డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇది ఒక 10,000 రూపీస్తో బిల్డ్ చేశారంటే ఈ పోర్ట్ఫోలియో అనేది మీరు 100 times బెటర్గా ఉంటారు మీ ఫ్రెండ్స్ కంటే. ట్రస్ట్ మీ చెప్తున్నాను కదా, నా ఫ్రెండ్ సర్కిల్లో నేను ప్రౌడ్గా చెప్పుకుంటానండి. సో ఈరోజు నా దగ్గర ఇన్వెస్టెడ్ అమౌంట్ శాలరీ అమౌంట్ కాదు, సేవింగ్స్ అమౌంట్ కాదు, అండ్ నేను పర్సనల్గా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నది కాదు, ఇవేమీ కాకుండా జస్ట్ నా ఇన్వెస్టెడ్ అమౌంట్ వరకే 3 lakhs ప్లస్ రూపీస్ ఉన్నాయంటే ఈరోజు జస్ట్ ఆ రోజు నేను అనుకొని స్టార్ట్ చేయడమే అండి. సో అలాగే మీరు కూడా మీ జర్నీలో ముందుకెళ్ళాలని చెప్పేసి నేనైతే చాలా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, ఇన్వెస్ట్మెంట్స్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే మ్యూచువల్ ఫండ్స్ నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి గోల్డ్ అండి. గోల్డ్ అనేది మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, ఫోన్పేలో ఇన్వెస్ట్ చేస్తాను నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే నేను చేస్తున్నాను. సో ఈ వాల్యూస్ అయితే చూపించను, బట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే నేను చూపిస్తాను మీకు. సో మంత్లీ ఒక 1000 రూపీస్ అయితే సిప్ పే చేస్తున్నాను అనుకోండి. సో ఇలా నేను లాస్ట్ 5 yearsలో గోల్డ్ ప్రైస్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో మీకు తెలుసా, 101%. మీరు ఒక 5 years బ్యాక్ సిస్టమాటిక్ ప్లాన్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 36,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేయగలిగితే 5 yearsలో మీకు ఆ 5 yearsకి అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. జస్ట్ ఒక 1000 రూపీస్తో చెప్తున్నాను. ఇన్ కేస్ మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే సో జస్ట్ ఇమాజిన్ 10 lakhs అమౌంట్ 20 lakhs అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్గానే వర్కౌట్ అవుతాయి, రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వో అని. సో నేను నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూపించాను అండ్ నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసి ఆల్రెడీ 5 years అవుతుంది. సో నా గెయినింగ్స్ కూడా మీకు అయితే స్క్రీన్ షాట్స్ పెట్టడం జరిగింది. సో ఒకసారి అయితే చూసేయండి. ఇలాంటి మైండ్ సెట్ మీకు ఉంది అంటే మీరు ఒక కార్పొరేట్ కంపెనీలో 20,000కి 25,000కి 30,000కి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మీకైతే ఈ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ రియల్గా మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, మీరు వర్క్ చేయాలి అనుకుంటే వర్క్ చేసినప్పుడు సో మీరు ఆ వర్క్ చేసేటప్పుడు కూడా ఇన్వెస్టెడ్ అమౌంట్, ఎమర్జెన్సీ ఫండ్, సేవింగ్స్ అకౌంట్ అండ్ పేరెంట్స్కి ఇచ్చే ఫండ్, సో ఇలా మీరైతే మీకు వచ్చే శాలరీని సగ్రిగేట్ చేసుకోండి. సో సగ్రిగేట్ చేసుకున్న దాన్ని అయితే ఈ అమౌంట్ నాకు అవసరం లేదు, నాది కాదు అనుకొని అయితే ఇన్వెస్ట్ చేయండి. ఫండ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు 1.5 year వరకు నా ఫండ్ అనేది -15% వరకు ఉంది. సో నేనైతే ఎప్పుడెప్పుడు విత్డ్రా చేద్దామా అని చెప్పేసి ఉన్నాను, బట్
ఆఫ్టర్ 6 months మొత్తం టర్న్ బ్యాక్ అయిందండి. సో నేనైతే చాలా హ్యాపీ నేను తీసుకున్న డెసిషన్కి. సో మనం ఏ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది మెయిన్ ఇక్కడ. పోర్ట్ఫోలియో గెయిన్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్స్లో థర్డ్ పార్ట్ వచ్చేసరికి స్టాక్స్ అండి. సో స్టాక్స్ గురించి చాలా మంది చాలా విధాలుగా అయితే అనుకుంటారు, బట్ అదేం ఉండదు అండి. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నాను కదా. సో మీరు ఇన్ కేస్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ జర్నీ గురించి మీకు ఇంకొంచెం తెలియాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే చెప్పడానికి ట్రై చేస్తా. సో ఈ థర్డ్ పార్ట్ వచ్చేసరికి స్టాక్స్ అండి. స్టాక్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో నేను ఒక 2 years బ్యాక్ స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు, సో నేనైతే టాటా మోటార్స్ని ట్రస్ట్ చేశాను అండ్ దాని మీద ఇన్వెస్ట్ చేశాను. సో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు 1 quantity ఈక్వల్ టు 180 రూపీస్ అండి. సో నేనైతే ఒక 100 quantity తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడైతే ఒక స్టాక్ వచ్చేసరికి 900+ రూపీస్ అయితే టాలీ అవుతుంది విత్ ఇన్ జస్ట్ 2 years అండి ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. ఓకే, సో ఈచ్ స్టాక్ వచ్చేసరికి 180 రూపీస్ అండి. సో నేను 100 స్టాక్స్ అయితే ఇన్వెస్ట్ చేశాను. సో టోటల్ 18,000 రూపీస్ అయితే నా ఇన్వెస్టెడ్ అమౌంట్. సో ఇప్పుడు ఈచ్ స్టాక్ వచ్చేసరికి 900 రూపీస్ వేసుకుందాం ఎగ్జాంపుల్, ఇంటూ 100 స్టాక్స్ 90,000 రూపీస్ అండి విత్ ఇన్ 2 yearsలో. సో నా ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత, 18,000 రూపీస్. 18 ఇంటూ 5 టైమ్స్ అయితే నాకు జస్ట్ 2 yearsలో గెయిన్ అనేది వచ్చింది. స్టాక్స్ అనేవి మనకి అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉండొచ్చు, బట్ మనం సెలెక్టెడ్ స్టాక్స్లో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయగలిగాము అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇంపెకబుల్, మీరు ఊహించని రిటర్న్స్ అయితే చూడడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది రాంగ్ అనుకుంటున్నారో వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ విత్ లైవ్ ప్రూఫ్స్తో అయితే మీకు చూపించానండి. ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక 2 to 3 months అయితే రీసెర్చ్ చేయండి. అండ్ ఎవ్రీడే ఒక 1 hour స్పేర్ చేసేసుకొని 9 to 10 AM కానీ 10 to 11 AM కానీ మీరు అనుకుంటున్న ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ 3 months నుంచి, అండ్ లాస్ట్ 1 yearలో ఎలా పర్ఫామ్ చేసింది, లాస్ట్ 5 yearsలో ఎలా పర్ఫామ్ చేసింది. ఇన్ కేస్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాస్ట్ 1 yearలో ఎలా పర్ఫామ్ చేసింది గోల్డ్ అనేది. సో ఇంక్రీజ్ ఉందా, డిక్రీజ్ ఉందా, ఇది కరెక్ట్ టైమా కాదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. బట్ గ్రౌండ్ వర్క్ అయితే డెఫినెట్గా చేయండి. గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక కరెక్ట్ ఫండ్ అనేది చూజ్ చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మీరు ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఉంటారు. అండ్ మీ థాట్స్ అనేవి కూడా ఇంకా ఎలా దీన్ని ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి లాస్ అయితే ఉండదండి అంటిల్ మీరు గ్రౌండ్ వర్క్ చేసినంత వరకు. సో నేను చెప్తున్నాను కదా, సో మీకు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్పెషల్గా స్టూడెంట్స్ కోసమనే కాదు, ఎవరైతే 20 to 35 years రేంజ్లో ఉంటారో లేదా ఇంకా అబోవ్ ఏజ్ ఉన్నా కూడా పర్లేదు, ఎవరైతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ 3 waysలో అయితే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న బడ్జెట్లో 1000 రూపీస్ టు 2000 రూపీస్. అండ్ ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్స్ 10,000 20,000 ఇలా ఉంటున్నాయి అనుకుంటే రియల్ ఎస్టేట్ వైపు కూడా మనం అయితే చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. చూస్తున్నారు కదా లాస్ట్ 5 yearsలో హైదరాబాద్లో కానీ, ఎందుకంటే మనం ఉంటున్న నేటివ్ విలేజెస్లో కానీ ల్యాండ్ వాల్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా పెరిగిపోయినాయి. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా అంటే చాలా బెటర్ అనే చెప్తున్నాను. బట్ మన దగ్గర అంత అమౌంట్ అనేది లేనప్పుడు మనం ఈ ఎస్ఐపి ప్రాసెస్ ఫాలో అవడం అనేది అయితే డెఫినెట్గా కరోర్పతి అయితే చేస్తుంది. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఫ్యూచర్లో ఈ ప్లాన్ కనుక ఫాలో అయినట్లయితే. సో నాకైతే ఈ ప్లాన్ అనేది బాగా వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అయింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదేమి మనం గ్యాంబ్లింగ్ కాదండి, గాల్లో లెక్కలు కాదు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూపించాను. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఎలా వచ్చాను అని చెప్పేసి కూడా మీకు చెప్పాను. ఆ రోజు నేను నా నెట్వర్క్ పెంచుకొని MBA చదువుతున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి కావాల్సిన వాంట్స్ అండ్ నీడ్స్ ఎలా తీర్చుకుంటున్నారు అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వల్ల ఈ రోజు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. అండ్ ఫైనాన్షియల్గా నేను సేఫ్ సైడ్ ఉన్నానని 100కి 200% అయితే చెప్తానండి. ఈ 3 waysలో అయితే మనం మనీ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇంకా డిఫరెంట్ వేస్ ఉంటాయండి, బట్ లోయర్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసేసి మనం ఎంత క్యాపిటల్ గెయిన్ చేయొచ్చు, మన పోర్ట్ఫోలియో అనేది ఎంత మెయింటైన్ చేయొచ్చు అయితే చూపించాను. సో ఒకసారి అయితే 3 ways మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసేసరికి మ్యూచువల్ ఫండ్స్. దీంట్లో ఒక కరెక్ట్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సెకండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆల్వేస్ ఫ్లక్చువేషన్స్లోనే ఉంటూ ఉంటాయి. సో కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టాక్స్ అండి. ఇది కూడా రైట్ టైంలో డెసిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ మార్చ్ తర్వాత మనకి ఫైనాన్షియల్ తర్వాత ఏంటంటే
అన్ని కంపెనీస్ అనేవి వాళ్ళ డివిడెండ్ అండ్ హయ్యర్ ప్రాఫిట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అలాంటప్పుడు అయితే మనకి స్టాక్స్ తక్కువ ప్రైస్లోనే రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు పర్చేజ్ చేసుకొని 1 year ఆర్ 2 years అయితే మనం ఆ స్టాక్ గురించి మర్చిపోయామంటే కొంచెం ఎక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్ చేసి సో మీకైతే ఫ్యూచర్లో చాలా అంటే చాలా వర్త్ ఇట్ అనే అనిపించింది. మీరు కూడా త్వరగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేసేసి మీరు కూడా ఇండిపెండెంట్గా అయితే నిలబడతారనుకుంటున్నా, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా. సో ఇదే అండి మెయిన్ రీజన్ ఈ వీడియో చేయడానికి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.